క్రీస్తునందు ప్రియమైన వారులారా, మీ అందరికీ చాలా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ చదవబడుతున్న మన అందరి నిమిత్తమై చదవబడుతున్న ఈ దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా ఒక 2 నిమిషాలు మీ దృష్టిని నిలిపి ఈ మాటలను మీరు హృదయంలో ధ్యానం చేసుకోండి. దినమెల్లా మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. మరి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథంలో నుంచి 146వ కీర్తన, చిన్న కీర్తన ఇది. దీన్ని మనం అందరం చదువుకొని చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారికి విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడు. ఇంత అద్భుతమైన ఈ కీర్తనను 146వ కీర్తన తప్పక ప్రతి ఒక్కరూ మీకున్న కొద్ది సమయమును మీరు కేటాయించుకొని దయచేసి ఈ కీర్తనను మీరు మీ వ్యక్తిగత జీవితంలో మీరు ధ్యానం చేసినట్లయితే ఇది మీకు నిశ్చయముగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రార్థన చేసుకొని, ప్రభువా దీని భావాన్ని నాకు ఆత్మ ద్వారా బోధించు అంటే తప్పక దేవుడు తన ఆత్మ ద్వారా సహాయం చేస్తారు. మరి మీరందరూ క్షేమంగా ఉండాలని, మీ కుటుంబములన్నీ ప్రభువులు వర్ధిల్లుతూ ఉన్నారని నేను నమ్ముతూ, మరి నేనును నా కుటుంబమును మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. మీరును మీ కుటుంబము కూడా మా నిమిత్తము, అలాగే దైవజనులందరూ సేవలో ముందు కొనసాగుతున్న దేవుని దాసులు, పెద్దవారు, గొప్పవారు, చిన్నవారు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ మా కొరకు ప్రార్థన చేయాలని కూడా నేను కోరుకుంటూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా దేవా, ఈ సమయం అనుగ్రహించినందుకు వందనాలు. ఈ వర్తమానం, ఈ మాటలు, మీ పరిశుద్ధ జీవవాక్యమును వినిన ప్రతి ఒక్క సహోదరుని నీ ఆత్మచేత ముద్రించి భద్రపరిచి వారి కుటుంబమును ఆశీర్వదించుమని, వారి కలిగి ఉన్న సమస్త బంధకములన్నిటిలో నుండి భారములన్నింటినీ వారి నిమిత్తమై దించివేసి స్వేచ్ఛను, స్వాతంత్ర్యమును, మరి విడుదలను దయచేయమని, కృపా సమృద్ధితో నింపుమని, దక్షిణహస్త బలము అందించి లేవనెత్తుమని, కృప చూపమని, జీవం కలిగిన యేసు ప్రశస్త నామంలో ఈ ప్రార్థనా మనవులన్నీ మీకే సమర్పించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. మరలా రేపటి వరకు. ఆమెన్.